అధ్యాయం 6వ శ్లోకం 6-7 కలిపి ఉన్నాయి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంజ్ఞాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ప్రతిపద తాత్పర్యం అనువాదం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను కర్మక్షేత్రముగను దాని అంతః ప్రక్రియలుగను భావింపబడుచున్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే క్షేత్రజ్ఞ అనేది ఈ అధ్యాయంలో కృష్ణుడు వివరిస్తూ ఉంటాడు. అర్జునుడికి దానికి సంబంధించిన ప్రశ్నలు వేశాడు మొదట్లో, ఈ అధ్యాయం మొదట్లో. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞ అనే దాని గురించి కృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ, అందులో భాగంగా ఇక్కడ ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాడు? పంచమహాభూతములు లేదా పంచభూతములనే అంటారు వీటిని, లేదా పంచమహాభూతములు అనొచ్చు. పంచభూతములు సాధారణంగా భూతం అనగానే మనకి ఏదో ఒక 2 కొమ్ములు, పళ్ళు బయటకుండి ఇట్లా ఒక దెయ్యం అని భూతం అనగానే ఒక అటువంటిది. కానీ ఇక్కడ పంచభూతములు అంటే భౌతికమైన పదార్థాలు 5 అని చెప్తున్నారు. ఏంటవి? పంచ అంటే 5. ఏమిటి? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఇవి పంచమహాభూతములు అంటారు వీటిని. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? క్షేత్రం గురించి చెప్తున్నాడు. ఈ క్షేత్రం ఎలా తయారవుతుంది? మన యొక్క దేహం ఏదైతే ఉందో కనిపించేది మనకి ఇప్పుడు, అది భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ద్వారా తయారైన దేహమే. అది ఏ దేహమైనా కావచ్చు. అంటే పిల్లి, కుక్క, నక్క, మనిషి, భూమి మీద కనిపించేవన్నీ కూడా ప్రధానంగా ఇవే. భూమే కాదు, ఇక ఇతర లోకాల్లో కూడా. కాకపోతే కొన్ని ప్రదేశాల్లో భూమి ఎక్కువ శాతం ఉంటే గాలి ఎక్కువ శాతం ఉంటుంది, కొన్ని చోట్ల అగ్ని ఎక్కువ ఉంటుంది ఆ దేహాల్లో. అలా రకరకాల మార్పులు ఉంటాయి. కానీ ఈ పంచభూతాలనే ప్రతి చోట ఉంటాయి ఏ లోకాల్లోకి వెళ్ళినా. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, బ్రహ్మ మాత్రం అతని యొక్క దేహం అంట సూక్ష్మ శరీరమైన జ్ఞానం, బుద్ధి ద్వారా తయారైంది అని చెప్తున్నారు. అంటే అతనికి ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం లేకుండా తయారైన దేహం ఉందట. అంటే సూక్ష్మదేహమే పెద్దదిగా కూడా అదే అక్కడ కనిపిస్తుంది. అంటే అక్కడ జీవులకి సూక్ష్మదేహం కనపడేటువంటి కళ్ళు ఉన్నాయి ఎక్కడ? బ్రహ్మలోకం. మరి మనకి సూక్ష్మదేహాన్ని చూసే దృష్టి, అటువంటి కళ్ళు మనకి లేవు. ఇవి పంచభూతాలు. ఇక అహంకారం. ఇక పంచభూతాలు 5 స్థూల పదార్థాలు, సూక్ష్మ పదార్థాలు 3 ఉన్నాయి. ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. అవి కూడా ఇందులో అహంకారం అని ఇక్కడ కృష్ణుడు చెప్పాడు. తర్వాత బుద్ధి కూడా వచ్చింది. అహంకారం అంటే నేను, నాది అనే భావన ఏదైతే ఉందో ఇది మిథ్యాహంకారం అంటారు. కానీ నిజమైన అహంకారం ఏదైతే ఉందో అదేంటి? నేను కృష్ణుడి యొక్క నిత్యదాసుడిని, నేను ఆత్మని, శరీరం కాదు అనేది నిజమైన అహంకారం. కాబట్టి ఈ మిథ్యాహంకారం గురించి ఇక్కడ చెప్పబడింది. బుద్ధి, ఇదంతా కూడా భౌతికమైన బుద్ధి, ఆధ్యాత్మిక బుద్ధి గురించి చెప్పడం లేదు. ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞ అంటే ఈ భౌతికమైన పదార్థాల గురించే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి బుద్ధి అంటే ఈ భౌతికమైనది అనమాట. నేను తినాలి, తాగాలి, చక్కగా ఉండాలి, ఇది ఎలా సంపాదించాలి ఈ తిండిని, ఈ విధమైన. ఇంకా అవ్యక్తము అంటే కనపడకుండా ఉండేటువంటి లక్షణం. ఏమిటి అవ్యక్తం? సూక్ష్మ శరీరం అవ్యక్తం. అదేవిధంగా ఆత్మ మన కళ్ళకి, ఇంద్రియాలకి అవ్యక్తం. ఈ గుణం కూడా ఈ క్షేత్రంలో ఉంది అని. ఉదాహరణకి అవ్యక్త గుణం ఉంది ఒకనొక భౌతిక పంచభూతాల్లో ఒకటి. ఏంటి? ఆకాశం. ఆకాశం మనం ఎక్కడ చూస్తాం? నిజానికి మన దేహంలో కూడా ఆకాశం ఉంది. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో, మనం నోరు తెరిచినప్పుడు ఖాళీ ఉంది, ఆ ఖాళీలో ఏముంటుందంటే ఆకాశమే ఉంటుంది. కానీ ఆకాశం మనకు కనపడదు. కాబట్టి ఈ అవ్యక్తం అనే గుణం కూడా మనకి ఉంది. ఇంకా దశేంద్రియములు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిసి 10 ఇంద్రియాలు అయ్యాయి. ఈ 10 ఇంద్రియాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రంలోనే, దేహంలోనే. తర్వాత మనస్సు, ఇప్పుడే చెప్పుకున్నాం సూక్ష్మ శరీరంలో మనస్సు ఉంటుందని. ఇంకా పంచేంద్రియ విషయములు. పంచేంద్రియ విషయములు ఏంటి? ఏవవి?
పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు రెండింటికి కూడా ఉన్నాయి. ఈ రెండింటికి కూడా విషయాలు ఉన్నాయి. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలకి ఉదాహరణకి కర్మేంద్రియాలు నడవాలి, కాళ్ళు నడవాలి. ఏది? భూమి మీద నడవచ్చు, లేదంటే ఇంకేదైనా వస్తువు మీద నడుస్తూ ఉండొచ్చు. ఆ కాళ్ళు నడవడానికి చేతులు ఏదైనా పని చేయాలి, వాటికి చేతులు ఏదైనా వస్తువుని తీసుకోవడం లేదా రాయడం, ఇటువంటివి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇక జ్ఞానేంద్రియాల గురించి వస్తే చెవులు వినేవి, రకరకాల విషయాలు వింటూ ఉంటాయి. చెవులు సంగీతం వింటూ ఉంటాయి. ఇవి ఈ ఇంద్రియాల యొక్క విషయాలు. అంటే చెవులు ఇంద్రియం, అంటే జ్ఞానేంద్రియం. దేనికి సంబంధించిన జ్ఞానం? వినికిడికి సంబంధించిన జ్ఞానం. ఈ వినడం గురించి పొందేది ఏదైతే విషయం ఉందో, అంటే సంగీతం కానీ, లేదా గ్రామ్య కథ కానీ, రాజకీయం కానీ, ఈ విషయాల గురించి ఇక్కడ చెప్తున్నాను. ఈ పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలు. ఇక ఇచ్ఛ అంటే కోరిక, నాకు ఇది కావాలి, అది కావాలి అనేది. తర్వాత ద్వేషం అంటే ద్వేషించడం, వీడు నాకు ఇష్టం లేదు, ఇది నాకు వద్దు, ఇది నేను తిన్ను, నేను ఈ ప్రదేశానికి వెళ్ళను, అది నాకు నచ్చలేదు. ఈ ద్వేషం అనమాట. అది వద్దు, వాడంటే పరమ వేస్ట్ ఫెలో, దరిద్రుడు, ఇట్లా ఈ విధంగా ఒక ద్వేషాన్ని, మనలో ద్వేషం కూడా ఉంటుంది. అదేవిధంగా సుఖము అంటే ఫలానా వస్తువు ఉంటే సుఖం, లేదా అట్లా చేస్తే సుఖం, ఇది నాకు ఇష్టం, ఇలా సుఖం వస్తుంది. ఇక దుఃఖము. ఇక సముదాయం కూడా ఉంది, దుఃఖం. దాంతో పాటుగా సముదాయం అంటే వీటన్నిటి యొక్క సమాహారం. మొత్తం ఇవన్నీ కూడా పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి, పంచభూతాల వీటి సముదాయం. దీంతో పాటుగా చైతన్యం. చైతన్యం ఎక్కడ ఉంటుంది? ఆత్మకి చైతన్యం ఉంటుంది. అదేవిధంగా ఈ చైతన్యం, ఆత్మ ఉండడం వలన భౌతిక పదార్థాలు, ఈ దేహానికి కూడా చైతన్యంగా కనిపించే లక్షణం ఆత్మ ఉండడం వల్ల. నిజానికి దేహానికి చైతన్యం లేదు, ఆత్మ ఉండడం వల్ల చైతన్యంగా ఉన్నట్లు దేహం కూడా అనిపిస్తూ ఉండడం, అది ఏదైతే ఉందో ఆ లక్షణం. తర్వాత విశ్వాసము. మనందరికి కూడా కొన్నిటిపైన విశ్వాసం అనేది ఉంటుంది. అంటే ఒక భార్యకి భర్త పైన, భర్తకి భార్య పైన, తల్లిదండ్రులకి పైన పిల్లలకి, అదే విధంగా గురువు పైన శిష్యుడికి, లేదా ఈ ప్రపంచంలోని వస్తువుల పైన, లేదా పలానా చెట్టు అంటే నాకు ఇష్టం, లేదంటే ఇతను ఈ ప్రదేశం అంటే నాకు ఇష్టం, కాబట్టి వాళ్ళ పైన నాకు విశ్వాసం, కొంతమంది పైన విశ్వాసం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విశ్వాసం అన్నవి సంగ్రహముగా కర్మక్షేత్రముగాను, ఇవన్నీ కూడా కర్మ చేయడానికి క్షేత్రంగాను, దాని అంత ప్రక్రియలుగాను భావించబడుతూ ఉంది. కర్మక్షేత్రంగా భావించబడుతుంది, మరియు వాటికి అంత ప్రక్రియలుగా కూడా, లోపల చేయడానికి ప్రక్రియలకి, ఇవన్నిటి కూడా ప్రక్రియలుగాను భావించబడుతూ ఉన్నాయి. అందుకే అంత ప్రక్రియలు ఏంటి? చైతన్యం, ఇవన్నీ జరుగుతుంటాయి. కర్మక్షేత్రం ఏంటి? పంచభూతాలు, ఇవన్నీ. అది ఈ శ్లోకంలో ఇక్కడ కృష్ణుడు ఈ 2 శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు. ఇక 8 నుండి 12 శ్లోకాల వరకు. అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరనభిష్వంగ, పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్జన సంసది, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇక్కడ మనకి చూసినట్లయితే వరుసగా 8 నుండి 12 వరకు 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు జ్ఞానం అంటే ఏమిటి అనేది, జ్ఞానం అని ఎవరైనా అడిగితే జ్ఞానం దేన్ని అంటారు అని అర్జునుడు అడిగాడు. కాబట్టి దేన్ని జ్ఞానం అంటారు అంటే, ఈ లక్షణాలు లేదా ఈ గుణాలు, ఈ యొక్క భావనలు, ఇక్కడ చెప్పినవి ఏవైతే ఉన్నాయో, కృష్ణుడు చెప్పిన భావనలు, లక్షణాలు, గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు జ్ఞానం కలిగినట్లు, ఎవరిలో అయితే ఇవి లోపిస్తాయో, లేదా దీనికి అన్యంగా ఏమైనా ఉంటే అది అజ్ఞానం అని చెప్తున్నాడు. అవి ఏమిటో ఇప్పుడు వరుసలో చూద్దాం. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు, ఇక్కడ నేను వరుసలో చూస్తుంటాను, చదువుతాను. ఏమైనా మధ్యలో చెప్పకపోతే మీరు చూడండి, సరేనా? అలాగే. ఈ 20 అంశములు గల జ్ఞాన విధానము కొన్ని మార్లు కర్మక్షేత్రపు అంతః ప్రక్రియ అని
మందబుద్ధులు తప్పుగా భావించరు. కాబట్టి ఇవి మందబుద్ధులు ఏమనుకుంటారంటే కర్మక్షేత్రానికి సంబంధించిన ప్రక్రియలు 20 లక్షణాలు అని చెప్తారు. అంటే ఈ జ్ఞానం అంటే ఈ 20 లక్షణాలు ఉంటే అది జ్ఞానం ఉన్నట్లు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. అంటే ఇది కేవలం క్షేత్రం లోపల జరిగేవే కాదు, ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నట్లు. కానీ వాస్తవ జ్ఞాన విధానం ఇది. ఇట్టి విధానం అంగీకరించినచో పరతత్వం చేరుటకు అవకాశం కలుగు. ఇదివరకు వివరింపబడినట్లు ఈ జ్ఞానం కర్మక్షేత్రం నందలి 24 అంశముల యొక్క అంతఃప్రక్రియ గాక ఆ అంశముల యొక్క బంధముల నుండి విముక్తి నొందుటకు గల నిజమైన మార్గం. కాబట్టి ఈ క్షేత్రం నుండి విడుదల పొందడానికి నిజమైన మార్గం అంటే ఈ జ్ఞానాన్ని పొంది సాధన భక్తియుక్త సేవ చేయడం అనేది. అంటే లేదా భక్తియుక్త సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందడం. ఎందుకంటే మనం జ్ఞానం పొందినాకే భక్తి మొదలు పెట్టాం. పొందిన తర్వాతే భక్తి చేస్తూ ఇవన్నీ జ్ఞానం సహజంగా భక్తి వలన జ్ఞానం అనేది సహజంగా వచ్చేస్తుంది అనమాట. ఎలాగా? ఈ శ్రవణం చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా. అలా అని భక్తి చేస్తున్నాం కదా అని దీనికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది ఆపనవసరం లేదు, ప్రయత్నించవచ్చు. బద్ధజీవి 24 తత్వములచే తయారు చేయబడిన ఆచ్ఛాదనముకు దేహము చే బంధింపబడి ఉన్నాడు. ఇక్కడ వర్ణింపబడిన జ్ఞాన విధానం ఉన్నది అతడు దాని నుండి బయటపడుటకు గల మార్గమైనది. ఈ జ్ఞాన విధాన వర్ణములన్నింటిలోకి అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకము మొదటి పాదమునందు చెప్పబడింది. మయి చానన్య యోగేన భక్తిరవ్య విచారిణి. కాబట్టి అన్ని గుణాల్లోకి ఇక్కడ 20 గుణాల్లోకి ముఖ్యమైన ఈ గుణం ఏంటి అంటే మయి చానన్య యోగేన భక్తిరవ్య విచారిణి. జ్ఞాన విధానము భగవాను శుద్ధ భక్తి సేవ అందే పరిసమాప్తి నందును. కాబట్టి ఇది ముఖ్యం అన్ని గుణాల్లో కూడా. ఏంటి? అనన్యమైన భగవంతుడి సేవ. అంతేగాని ఈరోజు కృష్ణుని, రేపు శివుడిని, లేదా ఇంకొకటి రేపు తర్వాత వినాయకుడిని, ఇవి ఈ విధంగా ఇతర దేవతల్ని, ఇంకా ఇతర దేవతలను కూడా వదిలేసి కలి ప్రతినిధులైనటువంటి రకరకాల బాబాల్ని, అమ్మల్ని ఇవన్నీ పూజించడం అనేది ఏదైతే ఉందో అది అజ్ఞానం అవుతుంది, లేదా పూర్తి జ్ఞానం లేని వాళ్ళు అవుతారు. కాబట్టి నిజంగా జ్ఞానం ఉండడం అంటే ఏంటి? నిజమైన లక్షణం జ్ఞానం ఉన్న వాళ్ళలో. అందుకే కృష్ణుడు మరొక చోట ఏమని చెప్తున్నాడు? బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మల తర్వాత జ్ఞాని అయిన వాడు, జ్ఞానవంతుడు నన్ను శరణాగతి పూర్తిగా నన్ను మాత్రమే ఆరాధిస్తూ భజిస్తూ నా పైన ఆధారపడి నా నుండే రక్షణ అన్ని కూడా నా నుండే ఆశిస్తాడు, నా పైన ఆధారపడతాడు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదైతే సూచించిన లక్షణాలను ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇక్కడ మొదటిది అమానిత్వం అంటే వినమ్రత, అనగా ఇతరులచే గౌరవింపబడవలనని ఆరాట పడుకుండుట. అమానిత్వం, మానం అంటే సమ్మానం కోరకుండా ఉండడం. అమానిత్వం అంటే నన్ను సన్మానింపాలి, నన్ను సన్మానించాలి, నన్ను గౌరవించాలి అనేటువంటి ఏదైతే దాన్ని ఆశించకుండా. ఉదాహరణకి భక్తులు ఏంటి? శుద్ధ భక్తులు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు దండలు వేయాలి, నన్ను అందరూ కూడా బ్రహ్మరథం నాకు పట్టాలి, జేజేలు కొట్టాలని శుద్ధ భక్తులకి ఏమాత్రం ఉండదు. ఇంకా వాళ్ళు అలా ఉంటే ఏమనుకుంటారంటే, నేను ఈ విధంగా అహంకారం నాలో పెరుగుతుంది ఇలా చేయడం వల్ల, కాబట్టి నాకు ఇవన్నీ లేకుండా కేవలం కృష్ణుడికి మరియు శుద్ధ భక్తులకి మాత్రమే ఉండాలి, ఆచార్యులకు ఉండాలని వాళ్ళు అనుకుంటారు. భక్తులు, శుద్ధ భక్తులు కృష్ణుని కీర్తించాలి అని. అందుకే మనం చూసినట్లయితే ప్రభుపాద ప్రపంచం అంతా తిరిగి ప్రచారం చేసిన ఎక్కడ కూడా ప్రభుపాద అంటే ఎవరికి తెలియదు, కానీ హరే రామ హరే కృష్ణ అనగానే ఈ హరే కృష్ణ వాళ్ళు అంటారు. కానీ ప్రభుపాద మనుషులు, ప్రభుపాద అనుయాయులు, ప్రభుపాద శిష్యులు, ప్రభుపాద పెట్టిన ఉద్యమం అని ఎవరో తెలియదు అసలు. అది లోపల ఉన్న వ్యక్తులకి, ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ వైష్ణవులకి, గౌడీయ వైష్ణవులకి, ఈ ఉద్యమంలో చేరిన వాళ్ళకే ప్రభుపాద అంటే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అది ఈ యొక్క శుద్ధ భక్తుల యొక్క లక్షణం. వాళ్ళ పేరు ఇవన్నీ కూడా ఎక్కువగా అందరూ కీర్తించాలని, గౌరవించాలనే ఆశ వాళ్ళకి ఉండదు. అది భక్తులు మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో ఈ లక్షణాన్ని పొందగలరు. మిగతా వాళ్ళు కూడా, జ్ఞానులు, యోగులు కూడా కొంతవరకు దీన్ని సాధించగలరు. కానీ పూర్తి స్థాయిలో అమానిత్వం అనేది ఏదైతే ఉందో అది ఎందుకంటే ముఖ్యంగా మన ఉద్యమం కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఏది? కృష్ణ చైతన్య ఉద్యమం. దానికి చైతన్య మహాప్రభు కూడా మనకి అమానీనా మానదేనా అని కీర్తనీయ సదాహరి ఇక్కడ చెప్తున్నారు 3వ శ్లోకంలో. ఏంటి? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన. ఇదే అమానిత్వం. కాబట్టి అది మనకి సనాతన గోస్వామి ఆచార్యులు కూడా చెప్తారు. ఈ ఏదైతే ఈ 3వ శ్లోకం ఉందో తృణాదపి సునీచేన అనేది
దాన్ని ఒక పలక పైన రాసుకొని మెడలో కట్టుకోవాలి. అంటే దాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అని ఇక్కడ అర్థం, మెడలో కట్టుకోవాలి అంటే. అంతేగాని మెడలో కట్టుకొని మన ఇష్టం వచ్చిన పనులు చేయమని కాదు. కాబట్టి ఇలాగ అమానిత్వం ఉన్నవాడే నిరంతరం హరిని కీర్తించగలడు. కీర్తనీయ సదా హరిహి. కాబట్టి ఏదైతే ఈ 20 లక్షణాల్లో, 20 గుణాల్లో, 20 అంశాల్లో భక్తి ప్రధానం. భక్తిని పొందడానికి ప్రధానమైనది ఏమిటి అంటే ఈ అమానిత్వం. ఆ ఈ అమానిత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏంటంటే ఇతరులతో పోటీ పడం. లేదా కొన్నిసార్లు భక్తులు ఏం చేస్తుంటారంటే, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి అందరూ నన్ను అంగీకరించాలి, అందరూ కృష్ణుని అంగీకరించాలనే ఒక అహంకారం మనలో మొదలై మనందరికి ప్రచారం చేసి, ఓ వీళ్ళందరూ జ్ఞానులు, వీళ్ళందరూ వెధవలు, వీళ్ళందరూ ఫూల్స్, వీళ్ళందరూ మూర్ఖులని మనం అనుకుంటూ, వాళ్ళు మనల్ని అంగీకరించడం లేదు, వీళ్ళకి ఏం తెలియదు అని మనం ఒక విధమైన అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అందరూ చేసే పని ఇదే. నేను చేస్తున్నాను కాబట్టి అందరూ అంగీకరించాలి. ఎలా అంగీకరిస్తారు? అంగీకరించరు. అలా అంగీకరిస్తే మనం ఏదో గొప్పవాడుగా, ఏదో నేను ప్రచారం చేశామనే ఒక అహంకారంలో మనం ఉంటూ ఉంటాం. ఇది సహజం అందరికీ కూడా. కొంతకాలం అయ్యి కొంత తెలుసుకొని పరిపక్వత వచ్చే వరకు దీన్ని మనం వదలం. అంటే ఈ భక్తికి సంబంధించి కావచ్చు, లేదా భౌతికంగా నేను ఒక మేనేజర్ని, నేను ఒక తండ్రిని, లేదా ఇంత ధనానికి నాయకుడిని కాబట్టి నన్ను అందరూ గౌరవించాలి, నా హోదా వేరు, ఈ విధంగా అనేక విధాలుగా ఈ అమానిత్వం అనేది, ఈ గౌరవాన్ని ఆశించడం అనేది, అంటే నమ్రతని లేకపోవడం అనేది అనేక వాటి భౌతికమైన అంశాల ద్వారా చివరికి ఆధ్యాత్మిక జీవనంలో ఉంటూ కూడా నేను గొప్ప బ్రహ్మచారిని, లేదా నేను ఒక పెద్ద సన్యాసిని, మంచి సన్యాసిని, నేను చాలా తపస్సు చేస్తున్నాననే భావం, ఇవన్నీ కూడా ఈ అహంకారమే. మానం అంటే నేను, నాది, నన్ను గౌరవించాలనే భావనలోకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక తర్వాత అమానిత్వం తర్వాత అదంబిత్వం అనగా కొందరు తమ మత విషయములందు ప్రసిద్ధులగుటకు ఎక్కువగా ఆరాటపడుచుంది. ఈ అదంబిత్వం అంటే దంభం, అంటే దర్పం, దర్పం అంటాం. అంటే నేను గొప్ప అని కొందరు తమ మత విషయాలు, అంటే ఉదాహరణకి మనం కృష్ణ చైతన్యకి సంబంధించిన దాంట్లో ప్రసిద్ధులు అవ్వడానికి ఆరాటపడుతుంది. ఫలితంగా వారు కొన్ని మార్లు ధర్మ నియమములు అనగానేమిటో ఎరుగుకుండగానే వానిని సరిగా అనుసరింపనటువంటి ఏదో ఒక సంఘంలో చేరి, కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో ఒక మత విషయాల్లో ప్రసిద్ధి లాగడానికి ప్రయత్నం చేసి ఏదో ఒక సంఘంలో చేరుతారు. తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారం చేసుకుని చుండుటయు కనిపించు. కాబట్టి ఏదో దాంట్లో చేరి అక్కడ ఏదో ప్రచారం చేస్తూ నేను ఇంత గొప్పవాడిని, దంభాన్ని, అంటే నాకు ధర్మం తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు. ఇప్పటి వరకు మనం చేసిన అమానిత్వానికి కొంచెం దగ్గరగా ఉంటుంది అన్నమాట దంభం అనేది. అమానిత్వం అంటే వినయంగా ఉండడం, ఇక్కడ దంభం అంటే తనకు తెలిసిన దాని గురించి అందరికీ చెప్పుకోవడం, లేదా ఒక గొప్ప వ్యక్తిగా ప్రదర్శించుకోవడం అన్నమాట. కొంచెం తేడా ఉంటుంది. ఇది కొంచెమే కాదు, ఇక్కడ ఉన్న 20 లక్షణాలు కూడా కొన్ని దగ్గరగా ఉన్నట్టుంటాయి, కానీ వాటిలో కొంచెం మార్పు అనేది ఖచ్చితంగా ఉంది. లేదంటే కృష్ణుడు 20 విడివిడిగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అందులో మార్పు కూడా మనం గమనించాలి. కాబట్టి ధర్మోపదేశకులుగా ఈ విధంగా దంభాన్ని, అంటే ధర్మోపదేశకులుగానే కాదు, భౌతికంగా కూడా దంభాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి సంబంధించినంత వరకు తాను ఎందుకంత ప్రగతి సాధించుచున్నాడో తెలుసుకున్నట్టు కొరకై చక్కని పరీక్ష అవసరం. జ్ఞానమునందలి ఈ వివిధాంశముల ద్వారా అతడు సత్యాసత్యములను నిర్ణయించుకోగలడు. కాబట్టి నిజంగా పురోగమిస్తున్నాడు లేదా అనేది ఈ జ్ఞానంలోని ఇక్కడ 20 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనలో వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనమే పరీక్షించుకోవడం దాదాపుగా అసంభవం. ఎందుకంటే మనం అంత నిజాయితీగా ఉండం ఎప్పుడు. అందుకని ఇవి మనలో ఉన్నాయా లేదా అనేది మనకంటే ఉన్నతమైన భక్తులు, లేదా మనకి శిక్షణ ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువు, శిక్షా గురువు ఎవరైనా కానీ చూసి మనలో చెప్పగలరు. కానీ మనకి మనం నిర్ణయించుకుంటే ఏమనుకుంటామంటే నాలో ఇది అహింస ఉంది, నాలో అమానిత్వం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయని అనుకుంటాం లేకపోయినా కూడా. ఎందుకంటే మనల్ని మనం మోస ప్రవృత్తి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కాబట్టి మనల్ని మనం కూడా మోసం చేసుకుంటూ ఉంటాం. అదంబిత్వం తర్వాత అహింస అనగా దేహమును చంపకుండా, లేక దేహమును నాశనం చేయకుండా అని సాధారణ అర్థం చెప్తారు. అహింస అంటే దేహాన్ని హింసించకూడదని. కానీ వాస్తవంగా అహింస అనగా ఇతరులు కష్టపెట్టుకుంటా అని అర్థం. అహింస అంటే ఇతరులని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా కూడా
కష్టం అనేది కలగకుండా, ఇతరులకు కష్టం కలగకుండా చూడడం. కానీ ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే భార్యాభర్త ఉంటుంది. ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారపడతారు. అంతే అప్పుడు భార్య భర్తను గాని, భర్త భార్యను గాని ఎటువంటి కష్టం లేకుండా కుదరదు. అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రుల వలన లేదా గురు శిష్యులు, శిష్యుడు గురువు వలన, గురువు వలన శిష్యుడు. అదే విధంగా ఒక సంస్థలోని యజమాని, యజమాని వలన పనోళ్ళు, పనోళ్ళ వలన యజమాని. వీళ్ళు ఏమాత్రం కష్టం లేకుండా అందరూ సజావుగా, సుఖంగా అనేది జరగని పని అన్నమాట. ఇక్కడ కానీ అలా అని చెప్పి మనం హింసిస్తూ ఉండాలా? ఇది జరగని పని కాబట్టి అహింస అనేది మనం వదిలేయలేం కనుక అందరికీ పనోడు యజమానికి, యజమాని పనోడికి హింస పెడుతూ, కష్టపెడుతూ వాళ్ళని క్రూరంగా చూస్తూ ఉండాలంటే కాదు. వీలైనంత వరకు మనం ఇతరులకి ఇబ్బంది కలగకుండా మన పని పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాలి. అది ఇక్కడ చెప్పేది అహింస అంటే. ఇంకా అహింస అంటే ఆధ్యాత్మిక జ్ఞానస్థితికి ఉద్ధరింపకపోయినచో ఎవరైనా వారి పట్ల హింసను ఆచరించినట్లే అగును. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఎవరైతే మనం ఈ ఇతరుల ఆధ్యాత్మిక పురోగతిని ఆపినా గాని, లేదా మన పైన ఆధారపడిన వాళ్ళని ఆధ్యాత్మిక పురోగమించడం కోసం వాళ్ళకి మనం ఏం ప్రయత్నం చేయకపోయినా గాని హింసే అవుతుంది అది. ఉదాహరణకి తల్లిదండ్రులు బిడ్డల యొక్క వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆధ్యాత్మిక పురోగతి గురించి ఆలోచించకపోతే వాళ్ళు పిల్లల్ని హింసించినట్టు. ఎందుకు హింసించినట్లు? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భౌతిక జీవనంలో కొనసాగి మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటే ఈ దేహాలు వచ్చి అనేక కష్టాలు వస్తాయి. కష్టాలు దేహం ద్వారా జీవిని కష్టపెట్టడం అంటే హింసించినట్టు. కాబట్టి ఆ మనపై ఆధారపడిన వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి చెందే విధంగా మనం ప్రవర్తించకపోయినా, లేదా ఇతరుల ఆధ్యాత్మిక పురోగతిని ఆపిన, వాటికి అడ్డుపడిన అది హింసే అవుతుంది. కానీ కలియుగంలో ఎటువంటిదంటే పరిస్థితి కొన్నిసార్లు భక్తులనే మధ్యనే ఆధ్యాత్మిక పురోగతిని ఆపేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రచారాన్ని అడ్డుకోవడంటూ ఉంటారనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఇస్కాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొంతమంది భక్తులు ఏం చేస్తారు? ఇది నా ఏరియా, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయకూడదు, వీళ్ళు నా వాళ్ళకి నువ్వు చెప్పకూడదు. నిజానికి కొంతమంది ఏంటంటే వాళ్ళని అనుచరులుగా చేసుకుని వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది నిజాయితీగా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా నిజాయితీగా ప్రచారం చేసే వాళ్ళకి ఎవరైతే కపటంగా ఉన్న భక్తుల వేషంలో పబ్బం గడుపుకునే వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. ఇది కూడా హింసే. ఎందుకని? ప్రచారాన్ని ఆపేయడం, లేదా ఆధ్యాత్మిక ప్రవచనాలని లేదా సంకీర్తనకి అడ్డుకోవడం, వాళ్ళ ప్రదేశంలో రాకుండా నేనే చేయాలనడం, అలాని వాడు చేయడం. ఈ విధంగా ఇదంతా కూడా హింస క్రిందకే వస్తుంది. ఇక శాంతి అంటే సహనం అనగా ఇతరుల నుండి కలుగు గౌరవములను అగౌరవములను సహించుట. ఇక క్షాంతి అంటే ఏం చెప్తున్నారు? క్షాంతి అంటే సహనం అని. సహనం అంటే రెండింటినీ కూడా. సహనం అంటే సాధారణంగా అందరూ ఏమంటారంటే అగౌరవాన్ని లేదా అవమానాన్ని సహించడం. అది కాదు. ఇది కూడా ఉంది. గౌరవాన్ని కూడా. అంటే గౌరవం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పొంగిపోతూ ఉంటాం. నాకంటే గొప్పవాడు లేడు, నేను ఒక గొప్ప వ్యక్తిని అయ్యాను. అది కూడా వదిలేయాలి శాంతిలో. అంటే రెండిటిని కూడా సమానంగా తీసుకోగలిగేటువంటి గుణం. అంటే గౌరవం వచ్చినా పొంగిపోయి నేను నాకంటే గొప్పవాళ్ళు లేడని విర్రవీగి అహంకారంతో అందరినీ శాసించడం, లేదా అందరు నాకంటే చిన్నవాళ్ళని, లేదా నేను గొప్పవాడిని అయ్యానని ఒక దంభం, ఒక ఆర్భాటానికి పోవడం, అది చేయరు. అదేవిధంగా ఎవరైనా తిట్టినా దాన్ని కూడా వాళ్ళు అవమానంగా స్వీకరించకుండా వాళ్ళ యొక్క భక్తియుక్త సేవని లేదా వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోవడం అనేది, ముందుకు కొనసాగడం అనేది శాంతిగా చెప్తున్నారు. కానీ సాధారణ ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారు? ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా ఈ అవమానాలు, అగౌరవం అనేది సాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి. ఎవరో కాదు. సొంతగా భర్త భక్తి చేస్తే భార్య అంటుంది, భార్య భక్తి చేస్తే భర్త తిడుతూ ఉంటాడు. వేరే వాళ్ళే కాదు. అదేవిధంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు, లేదా పిల్లలు భక్తి చేస్తే తల్లిదండ్రులు, లేదా స్నేహితుల నుండి అనేకమైన అవమానాలు, అగౌరవాలు, సూటిపోటి మాటలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా శాంతి అంటే సమానంగా తీసుకోగలిగే స్థితి వెంటనే అందరికీ రాదు. మన ఎవరికి కూడా వెంటనే రాదు. కానీ మనం దాని గురించి ప్రయత్నించాలి. దానికోసమే అవన్నీ పొందాలి అంటే మన యొక్క ఆచార, ఆహార అలవాట్లు అన్నింటినీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మనం తినే ఆహారం మార్చుకోవాలి, మన సాంగత్యం మార్చుకోవాలి,
మన యొక్క జీవన విధానం, మనం ఎదురించే సమయాలు, ఇవన్నిటిలో కూడా మార్పు అనేది కొన్ని విషయాల్లో కొంచెం మార్పు అవసరమైతే మరికొన్నిటిలో ఎక్కువ మార్పు అవసరం. నిజానికి మన కృష్ణ చైతన్యం అంటే మనల్ని మనం క్రమక్రమంగా మార్పు చెందడం. ఏ విధంగా? కృష్ణుడికి అనుకూలంగా, భక్తి చేయడానికి అనుకూలంగా, మన భక్తి సాధనకి అనుకూలంగా మార్చుకోవడం. ఇక ఆర్జవం అనగా ఎట్టి తంత్రము లేకుండా, అంటే దాపరికం. ఆర్జవం అంటే దాపరికం లేకుండా, అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఈ విధంగా ప్రవర్తించడం కాకుండా, శత్రువు కూడా సత్యమును తెలుపగలిగినంతటి రుజుత్వమును కలిగి ఉంటా. అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రా అంటుంటాం కదా మనం. అంటే నేరుగా రుజుత్వం, అంటే ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సత్యంగాను, అబద్ధం చెప్పడం లేదా దొంగ తిరుగుడుగా చెప్పడం, ఇది ఆర్జవం అనమాట. కాబట్టి ఈ రుజుత్వాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, గమనించండి, కొంతమంది ఏమంటారంటే అంత నేరుగా స్ట్రైట్ గా అన్ని చెప్పేస్తే ఎలాగా బాధపడుతూ ఉంటారు ఇవన్నీ. కానీ ఇక్కడ ఏమంటున్నారు? రుజుత్వం. అలా అని చెప్పి సత్యాన్ని చెప్పేటప్పుడు ఇతరులు బాధపడే విధంగా సత్యాన్ని చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా సత్యాన్ని రుజువుగా చెప్పాలి, కానీ ఇతరులకు బాధించే విధంగా అవసరం లేదు. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు. కానీ కలియుగంలో దౌర్భాగ్యం ఏంటంటే చివరికి సత్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినా కూడా వెంటనే అహంకారం అంటూ వచ్చేస్తుంది. బాధపడుతూ ఉంటారు చాలా మంది. వీళ్ళు ఇలా అంటున్నారు, నన్ను అలా అంటున్నారు అని. అసలు ఆ వక్త యొక్క ఉద్దేశం, చెప్పేవాడికి ఉద్దేశం వాళ్ళని బాధ పెట్టడం కాకపోయినా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే మనం కలియుగంలో అంతగా దిగజారిపోయి ఉన్నాం. అహంకారాన్ని పెద్ద ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఒక 100 కిలోమీటర్ల బెలూను, అంటే ఒక వ్యాసార్థం 100 కిలోమీటర్లు అనుకోండి, అంత బెలూన్ లాగా మన అహంకారం కలియుగంలో ఉంటుందన్నమాట మన చుట్టూ. కాబట్టి ఏ చిన్నది వచ్చి తగిలినా కూడా తగులుతుంది మన అహంకారానికి. ఎందుకని? ఆ యొక్క బెలూను, ఆ బోర అంత పెద్దది ఉంది. కానీ పూర్వం చాలా చిన్నది, వాళ్ళ ఒక మీటర్ బెలూన్ లాగానే ఉండేది, తక్కువ ఉండేది. కలియుగంలో అది కాస్త, అంటే సత్యయుగం నుంచి కలియుగానికి అహంకారం అనేది విస్తరించి విస్తరించి ఇప్పుడు 200-300 కిలోమీటర్ల లాగా తయారైపోయి, ఎవరేదైనా చిన్న మాట అంటే చాలు వెంటనే మనకి అహంకారం వచ్చేసి నేను అలాగా, నువ్వు ఇలాగా, ఈ విధమైన గొడవలు. అందుకే కదా ప్రపంచంలో దేశాలన్నీ ఒకళ్ళని కొట్టుకోవడానికి కారణం ఈ అహంకారం, విద్యాహంకారమే. కాబట్టి ఈ రుజుత్వం అంటే సత్యాన్ని, శత్రువు కూడా సత్యమును తెలుపగలిగేటువంటి రుజుత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక ఆచార్యోపాసనం అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడిని సేవించడం. ఆచార్యోపాసనం అంటే నిజానికి చెప్పాలంటే మన వైష్ణవ సంప్రదాయాల్లో ముఖ్యంగా భగవంతుడి కంటే కూడా ఎక్కువగా సేవించవలసింది ఎవరంటే మన యొక్క గురువుని. ఎందుకని? భగవంతుడు మనల్ని నేరుగా చూడడం తెలియదు, ఎలా సేవించాలో తెలియదు. కానీ గురువు అయితే మనకి స్పందిస్తాడు, చెబుతూ ఉంటాడు, మనల్ని మందలిస్తూ ఉంటాడు, సరిదిద్దుతూ ఉంటాడు, మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆచార్యోపాసనం అనేది ఈ వైష్ణవ సంప్రదాయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆచార్యుడిని సేవించడం సంబంధించిన ఒకటి ప్రామాణికమైన ఆచార్యుని ఉపదేశం లేకుండా ఎవరునూ ఆధ్యాత్మిక జ్ఞానమును పురోగతి సాధించలేరు. కాబట్టి గురువు యొక్క ఉపదేశం లేకుండా ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం ఇంకా చెప్పాలంటే మన సంప్రదాయంలో కాదు, ఆ వైష్ణవులందరూ కూడా మనం కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, భక్తి అన్నిటినీ కూడా మన యొక్క గురువు ద్వారానే కృష్ణుడికి వ్యక్తపరచగలం. అందుకే ఆచార్యోపాసన చాలా చాలా ముఖ్యమైనది. గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క కృప ఎలా వస్తాయి? మరి గురువు ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం అనగానే ఇలా చేయి పెట్టడం, లేదంటే ఆయన చేతిలోంచి మనకు ప్రసాదం ఇస్తే అది తినడం ద్వారా, లేదా ఆయన యొక్క ఉచ్చిష్టం మాత్రమే తినడం ద్వారా కాదు. ఇవన్నీ అవసరం. వీటితో పాటుగా ప్రధానమైనది గురువు యొక్క కృప, ఆయన యొక్క ఉపదేశాల ద్వారా. అంటే మనం ఇది చెయ్యండి, మనకి చెప్తారు గురువు, మీరు ఇది చేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి, వాటి ద్వారానే మనకి కృప ఎక్కువగా వస్తుంది. మిగతా అన్నిటి ద్వారా ఉచ్చిష్టము లేదా ఆయన యొక్క దీవెనలు, ఆయన చేతి ద్వారా ఇచ్చిన ప్రసాదం, వీటి ద్వారా ఆయన పాదధూళి, ఇవన్నీ కూడా వస్తాయి. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వాణి సేవ. అంటే ఆయన ఇచ్చిన ఉపదేశాలని మనం ఆచరించడం ద్వారా ఎక్కువ కృప వస్తుంది. ఇక శౌచం. శౌచం అంటే శుభ్రంగా, శుచిగా ఉండడం. ఇది 2 రకాలుగా ఉంటుంది. అంతఃశౌచం, బహిర్శౌచం. బాహ్యంగా అంటే మనకి దేహాన్ని శుభ్రంగా, శుచిగా ఉంచుకోవడం, శుభ్రంగా అంటే నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం, ఇంకా ముఖ్యంగా మల విసర్జన చేసిన తర్వాత కూడా స్నానం చేయడం అనేది తప్పకుండా ఉండాలి. ఎక్కువగా నిద్రపోయినా లేదా మల విసర్జన లేదా అశుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా పాల్గొన్నా
అంటే శ్మశానానికి లేదా శవాన్ని దర్శించడానికి ఇట్లా వెళ్ళినా వచ్చి వెంటనే స్నానం చేయడం అనేది శౌచం. మరి అంతర్గతంగా హృదయంలో శౌచం ఏంటి? ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఈ హరినామం అనేది ముఖ్యంగా కలియుగంలో అయితే అంతర్గతంగా శౌచం, ధ్యానము, ఇంకేదో ప్రక్రియ, రాజయోగం ఇవన్నీ కూడా పనికి మాలినవి కలియుగానికి. అంటే అసలు అవి ఉపయోగం లేనివి, అవి పనికిరానివని కాదు. కలియుగానికి అవి ఎప్పుడు పనికొచ్చేవి ఏమి కాదు. ఏవి ధ్యానము, ఈ రాజయోగం, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా కలియుగానికి పనికొచ్చేవి కాదు. అంతేగాని అసలు ఇవి పూర్తిగా అసలు శాస్త్రం లేనివని కాదు. అది ఈ యుగానికి పనికిరావు. కానీ కలియుగంలో హరినామం మాత్రం చేయాలి. అది హరే కృష్ణ కావచ్చు, శ్రీరామానండి లేదా గోవిందానండి. మన సంప్రదాయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా అంతర్గత శౌచత్వాన్ని, శుచిత్వాన్ని కొనసాగించగలం. ఇంకా దీన్ని చేయడం ద్వారా అనంతకాలం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే కర్మ, అశుద్ధం అంతా కూడా మెల్లగా తొలగిపోతుంది. ఇక స్థైర్యం అనగా ఆధ్యాత్మిక జీవనం పురోగతి సాధింపవలను దృఢ నిశ్చయం. ఈ దృఢ నిశ్చయాన్ని కూడా కలిగి ఉండాలి. దృఢ నిశ్చయం అంటే నేను ఎలాగైనా సరే భక్తియుక్త సేవ చేయాలి, ప్రతినిత్యం సాధన చేయాలి. ఇది దృఢ నిశ్చయం. ఇది కానీ లేనట్లయితే మనం భక్తి చేయలేము, జపం చేయలేము, ఏమీ చేయలేము. కాబట్టి కనీసం దృఢ నిశ్చయం అనేది భక్తిలో మనం ఇంతవరకు చేయాలి. ఎందుకంటే కొంతమంది 16 చేయొచ్చు, 4 చేయొచ్చు, లేదా ఏకాదశి ఏవేవి మనం తీసుకుంటాం ఒక్కొక్కటిగా, వాటన్నిటిని కూడా మనం దృఢ నిశ్చయంతో ఆచరించడానికి ప్రయత్నించాలి. అది ఒకవేళ మనలో లేనట్లయితే అది ఉన్న వ్యక్తులు, ఉన్న భక్తుల సాంగత్యం ద్వారా మనం దాన్ని పొందగలము. ఇక ఆత్మ నిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేన్ని కూడా అంగీకరింపుకుండడం. పురోగతికి అడ్డుపడేవి ఏవైతే ఉన్నాయో, అంటే అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతికూలమైన దాన్ని వర్జించడం అంటే ప్రతికూలమైన ఆహారాన్ని తినకపోవడం. మనం ఫలానా ఆహారం తింటే ఇంతలో చేస్తుంది, ఉదయం లెగలేకపోతున్నాం అంటే దాన్ని వదిలేయడం, దాన్ని ఈ 4 నిగ్రహించడం. లేదా ఇంకేదైనా కావచ్చు, లేదా ఫలానా వ్యక్తితో మాట్లాడితే మనం మనసు చంచలంగా అవుతుంది, మనం డిస్టర్బ్ అయిపోయి అంటే కలతకు గురయ్యి జపం చేయలేకపోతున్నాం, లేదా ఈ విషయాలు చర్చించకూడదు, లేదా వాళ్ళు నిందించకూడదు, వాళ్ళ గురించి మాట్లాడవు, ఇలా అనేకమైనవి ఉంటాయి. కాబట్టి దీంట్లో ఆత్మ నిగ్రహం అనేది అవసరం. ఇక మానవుడు అట్టి అభ్యాసమును అలవర్చుకొని ఆధ్యాత్మిక పురోగతి మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజించాలి. కాబట్టి ఏదైతే ఆధ్యాత్మిక జీవనానికి ముఖ్యంగా మనకి హరినామ సంకీర్తన, జపం, మన సాధనకి వ్యతిరేకమైనవి క్రమంగా వదిలేయాలి. అది నిజమైన వైరాగ్యం. ఎప్పుడైతే ఈ భక్తికి అనుకూలం కానటువంటివి, వ్యతిరేకమైనవి వదిలేయడం ఏదైతే చేస్తామో, అంటే ఉదాహరణకి మనం మాంసం తినడం మంచిది కాదు, వదిలేస్తాం. మాంసం, మద్యం, జూదం వదిలేసాము. అదేవిధంగా ఉదయాన్నే నిద్రపోవడం మంచిది కాదు బ్రహ్మముహూర్తంలో, కాబట్టి నిద్రలేస్తాము. అదేవిధంగా ఏకాదశిలో తినడం మంచిది కాదు, కాబట్టి తినడం ఆగిపేస్తాము, ఉపవాసం ఉంటాం. ఇది నిజమైన వైరాగ్యం. నిజమైన వైరాగ్యం అంటే వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. నిజమైన భక్తి యోగం అంటే ఏంటి? ఈ వైరాగ్యం రావడం. కాబట్టి మనం భక్తి చేస్తున్నాం అంటే ఏదైతే భక్తికి వ్యతిరేకమైన వాటి పట్ల వైరాగ్యం అనేది సహజంగా వస్తుంది. ఇంద్రియములు బలవంతం మగుటచే సదా తృప్తి నందుటికై ఆరాటపడుతుంది. కాబట్టి మన ఇంద్రియాలు బలంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏదో తృప్తి పొందుదాం, ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం చేద్దాం. కానీ ఎవరినో అవసరములైన ఇంద్రియ వాంఛలను తీర్చుకున్నట్టుకు యత్నింపరాదు. ఇక ఇంద్రియ వాంఛలు అసలు మనకు అవసరం లేదు, కానీ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? భక్తి కుంటుపడిపోతుంది. కొన్నిసార్లు పూర్తిగా భక్తిని కూడా వదిలేస్తాం. ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుక్త సేవలను నెలకొనుట కొరకై దేహమును తగినట్లుగా నిలుపుకున్నట్టుకు మాత్రమే ఇంద్రియాలను సంతృప్తి ఇవ్వాలి. పూర్తిగా ఇంద్రియాలకి లేకుండా, అంటే ఉదాహరణకి నాలుక ఏదో ఒకటి రుచి ఏదో, కాబట్టి ప్రసాదం, ఆహారం ఏదో కావాలి గడుపు, కాబట్టి ప్రసాదం, అది కూడా తగినంత. అంతేగాని ప్రసాదం తినడం మానేస్తే పూర్తిగా ఈ దేహం కొనసాగదు. దేహం కొనసాగకపోతే రోగం వస్తుంది. రోగం వస్తే అసలు ఏ సాధన ఏమీ చేయలేదు. ఇంద్రియంలో అత్యంత ముఖ్యమైనది మరియు నియంత్రింపబడనిది నాలుక. కాబట్టి నాలుకని నియంత్రింపగలిగించో ఇతర ఇంద్రియములన్నీ కూడా నియంత్రించడం సులభం. నాలుకని నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేసే పనులు ఏంటి? ముఖ్యంగా 4 రుచి చూడడం, 2ది మాట్లాడడం. 2 పనులు చేస్తుంది. మిగతా అన్ని ఇంద్రియాలు ఒక్కొక్కటి చేస్తే 4 మాత్రం 2 పనులు చేస్తుంది. ఒకటి తింటుంది, రుచి చూస్తుంది, 2ది మాట్లాడుతుంది. కాబట్టి ఏదంటే అది తినడం ప్రమాదమే, ఏదంటే అది మాట్లాడడము ప్రమాదమే. కాబట్టి 4తో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4కే అంత తంట మనకి తెచ్చి పెట్టేదంతా కూడా.
ఇక తరువాత గుణం ఏమిటి అంటే అహంకారం, అనగా దేహమే తాననే భావన అనమాట. ఈ అహంకారం అంటే నేను దేహాన్ని, కానీ నిజమైన అహంకారం ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మని, కృష్ణుడి యొక్క దాసుడిని అనేది నిజమైన అహంకారం. కానీ మరి ఈ దేహాత్మ భావన తొలగిపోవాలంటే మనం వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనలో, కృష్ణ చైతన్య సాధనలో ఉంటే అప్పుడు క్రమక్రమంగా దొరుకుతుంది. మనం ఎంత, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2 గంటలు మాత్రం కేటాయిస్తాం జపం చేయడానికి. మిగతా సమయం అంతా భౌతికమే. ఇంకా పుస్తకాలు చదవము, వినము, భక్తులకు సేవ చేయడం ఇవన్నీ ఉండవు కనుక 22 గంటలు ఈ మిథ్యా అహంకారంలో, నేను దేహం అనే భావనలో, అంటే మన చుట్టూ ఉన్న బంధువులు లేదా తల్లిదండ్రులు, పిల్లలు ఒకళ్ళనొకళ్ళు పిలిచే విధానం ఇదంతా కూడా నా తండ్రివి, నా అమ్మవి, నా ఇది, నా అది, నా స్నేహితుడివి అని రకరకాల సంబంధాలతోటి మనల్ని వాళ్ళు పిలుస్తూ ఉండడం వలన నేను అది అనే భ్రమలోనే ఉంటాం. కాబట్టి దాన్ని వీలైనంతగా తగ్గించడం అనేది అవసరం. వాస్తవ అహంకారం సత్యమైనది, దురహంకారమే నీరసం. దురహంకారం వదిలేయాలి, నిజమైన అహంకారం ఉండాలి. నేను జీవాత్మను, నేను కృష్ణుడి యొక్క దాసుని అనేది నిజమైన అహంకారం. ఇంకా జనన మరణ వ్యాధి వృద్ధాప్యం వలన కలుగు దుఃఖములను, ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనేది ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో, జన్మించడం, మరణం, వ్యాధి, వృద్ధాప్యం ఇవన్నీ కూడా దుఃఖాలకి కారణం అని మనం గుర్తించకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్లే. కాబట్టి చాలా మంది ఇవి సాధారణం కదా, మనం ఎప్పుడైనా ఇప్పుడు జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ మంచివి కాదురా నాయన, ఇవన్నీ దుఃఖాలకు కారణం అంటే అదేంటి అలా అంటాం? సహజం కదా, అన్ని జీవులు పుడుతున్నాయి, చచ్చిపోతాం, దాంట్లో ఏముంది? దుఃఖం అని బాధపడేది ఏముంది? ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు కాబట్టి చక్కగా తిను, చక్కగా తాగు, చక్కగా మైథునం చేసుకో, అంతే. ఇది చాలా మంది చెప్పేది. కాబట్టి ఎవరైతే ఇలా మాట్లాడతారో అది అజ్ఞానం అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. వివిధ వైదిక గ్రంథాల్లో జననం అంటే పుట్టడం గురించి అనేకమైన వర్ణనలు ఉన్నాయి. ముఖ్యంగా భాగవతం తృతీయ స్కందంలో, తృతీయ అధ్యాయం, జన్మకు పూర్వస్థితి, తల్లి గర్భమును, శిశువు ఉనికి, ఇవన్నీ కూడా 3వ స్కందంలో చెప్తుంది. ఎంత కష్టాలు అనుభవిస్తాడు శిశువు, దుఃఖం ఎలా అనుభవిస్తాడు, వృద్ధాప్యం ఎలా ఉంటుంది, రోగం వస్తే, చాలా మందికి తెలుసు రోగం వస్తే ఎలా ఉంటుందో, హాస్పిటల్కి వెళ్తే చాలు రోగం వస్తే ఎలా ఉంటుందో చూడవచ్చు. ఎవరెవరు ఆ రోగాల్లో కూడా కొన్ని వందల రకాల రోగాలు. నిజానికి చెప్పాలంటే ఈ ప్రపంచం ఎలా తయారు చేయబడిందంటే దుఃఖం కోసమే. ఎందుకని? రోగాలు వందల రకాలు, కానీ మనం భోగించాలంటే మాత్రం 4: ఆహారం, నిద్ర, భయం, మైథునం, అంతే. ఈ 4 ద్వారానే భోగించాలి. లేదంటే కీర్తి ప్రతిష్టల ద్వారా, ఇంకెంతకు మించి మనం భోగించడానికి లేదు. కానీ రోగం అనుభవించడానికి, దుఃఖం అనుభవించడానికి మార్గాలు బోల్డంతమంది. మన భార్య ద్వారా దుఃఖం, లేదా బంధువుల ద్వారా దుఃఖం, ఇతర జీవుల ద్వారా దుఃఖం, లేదా మనకి ఇంద్రియాల్లో కొన్ని ఇంద్రియాలకు రోగం వచ్చి దుఃఖం. ఈ విధంగా రోగాలు, మళ్ళీ రోగాల్లో అనేక వందల రకాల రోగాలు, తెలియని రోగాలు, కొత్త కొత్త రోగాలు, వీటి ద్వారా. అంటే ఇక్కడ దుఃఖం ఇచ్చేవే ఎక్కువ ఉన్నాయి కానీ సుఖం ఇచ్చేవి లేవు. కానీ ఇది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన ఎంతమంది మనం నిలుపుకుంటాం మనసులో? ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. ఇక గృహము, భార్య, పుత్రులందు అనాసక్తిని కలిగి ఉండుట, అనగా వారి పట్ల ప్రేమానురాగములను కలిగి ఉండరాదని అర్థము కాదు. అంటే భార్యాపుత్రుల పట్ల ఆసక్తి లేక ఉండడం అంటే, ప్రేమానురాగాలంటే వాళ్ళ పట్ల ఆప్యాయత అనురాగాలు చూపించవచ్చు. ఎలాగా? అది బాధ్యతగా మాత్రమే. అంతేగాని వాళ్ళు నేను శాశ్వతం అనేటువంటి ఆసక్తిని, వీటిని చూపించకూడదు. అటువంటి శాశ్వతం అనే భ్రమలో ఆసక్తిని చూపించకూడదు. కాబట్టి వాళ్ళని పూర్తిగా వదిలేయమని, నిర్లక్ష్యం చేయమని చెప్పడం కాదు ఇక్కడ. వాస్తవంలో అవి ప్రేమకు సహజ విషయములు, కానీ ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో, అంటే భార్య, పిల్లలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అనుకూలంగా లేనట్లయితే వాని విషయమున ఎవరునూ ఆసక్తిని కలిగి ఉండరాదు. అంటే ఉదాహరణకి వాళ్ళందరూ భక్తులయ్యారనుకోండి, వాళ్ళ పట్ల మనం కొంచెం ఆసక్తి ఉన్నా మంచిది, పర్వాలేదు. కానీ అభక్తులైతే ఆసక్తి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కేవలం బాధ్యతగా మాత్రమే మనం వాళ్ళ పట్ల ఏదైతే మనకి బాధ్యతలు ఉన్నాయో అవి నిర్వర్తించి పక్కకు తప్పుకోవాలి. కానీ వాళ్ళ పట్ల ఇంకా ఆసక్తిని పెంచుకొని శారీరక, మానసిక సంబంధాలు ఇంకా పెంచుకుంటే మనం ఏమవుతుంది? పూర్తిగా భౌతికంగా అయ్యి ఇక దేహాత్మ భావంలోకి వచ్చేసి కృష్ణ చైతన్యం కుంటుపడుతుంది. గృహమును ఆనంద నిలయం చేసుకుంటూ కృష్ణ చైతన్యమే అత్యుత్తమ మార్గం. కాబట్టి గృహంలో కూడా అందరూ ఆనందంగా ఉండాలంటే అందరూ కృష్ణుడు కేంద్రంగా ఉంటేనే ఆనందంగా ఉండగలరు.
ఇది చాలా సులభం. ఏం చేయాలి? గృహం కృష్ణ చైతన్యం ఉండాలంటే కనీసం చేయవలసింది అంటే అందరూ ప్రధార్మాలు లేదా అందరూ నియమాలు పాటించవలసిన పని లేదు. ఏ ఇంట్లో అయినా అందరూ కలిసి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక జపమాల చేయడం కానీ లేదా అందరూ కలిసి కీర్తన చేయడం కానీ చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న అందరికి కూడా కొంత కృష్ణ చైతన్య ప్రభావం ఉంటుంది. ఇక నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ చేస్తే ఇంకా మంచిది. కానీ కనీసం కొంత సమయం ఈ కృష్ణతత్వాన్ని చర్చించడం లేదా వినడం లేదా శ్రవణం చేయడం కీర్తించడం అనేది చేయడం ద్వారా కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంకా కృష్ణ చైతన్యం పెంపొందించుకొని అంటే ఈ దుఃఖాలను దర్శించి కృష్ణ చైతన్యం పెంపొందించుకోవడానికి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం చర్చించలేము, ఎందుకంటే సమయం చాలా అవుతుంది. వాస్తవానికి సుఖ దుఃఖములు అన్నవి భౌతిక జీవనంతో అనుబంధము గల అంశం కనుక భగవద్గీత ఎందుకు ఉపదేశించబడిన మానవుడు వాటిని సహించుటకు అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ సహనం అనేది ఏదైతే ఉందో ఇది కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఏంటి? అసంగం అంటే జనులతో కలవకుండా ఉండడం. మానవుల ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకున్నప్పుడు వారు భౌతిక భావములు గల వారితో కలియుటను వాంఛించరు. కాబట్టి ఇక నిర్జనంగా అంటే ఏకాంతంగా ఉండడం, జనం సమూహంతో సాంగత్యం లేకుండా ఉండడం అనేది ఇష్టపడతారు ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎందుకు అలా చేస్తారు? ఏకాంతంగా ఉండడం, ఒక్కడే ఉండడం లాంటివి అంటే ఎక్కువ మందితో కలుస్తున్న కొద్ది ఏమవుతుంది? అందరూ పూర్తిగా శుద్ధ స్థాయిలో లేదా కృత నిశ్చయంతో భక్తి చేయాలని ఉండరు. కాబట్టి ఏదో కొంత భక్తి చేసే వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భౌతిక విషయాలు మాట్లాడి భౌతిక ఆసక్తి పెరగడం అనేది ఉంటుంది. కాబట్టి నిజంగా జ్ఞానం కలిగిన వాడు ఏంటంటే ఎక్కువ మందితో ఉండాలని అనుకోడు, ఏకాంతంగా ఉండడం, ఏకాంత వాసానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మనకి భక్తి రసామల సింధులో కూడా ఎవరైతే భావ లేదా ప్రేమ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంటారో భావ స్థాయిలో భక్తి సేవ చేసేవాడు కూడా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా అని ఎప్పుడూ ఏకాంతంగా ఉండరు. ప్రచారం చేయడానికి వీటికి జనులతో కలవడం ఇవన్నీ ఉంటారు. కానీ ఖాళీ దొరికితే ఏకాంతంగా ఉండడం ఉండి వాళ్ళు ఏదో జపం లేదా చదవడం ఏదైనా వినడం శ్రవణం చేయడం లాంటివి, భగవంతుని స్మరించుకోవడం లాంటివి, భక్తికి సంబంధించి తనలో లోపాల గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఏకాంతంగా ఉంటేనే వాళ్ళకు కుదురుతుంది. కాబట్టి నిర్జన ప్రదేశం, అవాంఛనీయ సాంగత్యం లేకుండా నిర్జన ప్రదేశంలో నివసించుట తనకెంత ఇష్టమో మానవుడు తనను తాను పరీక్షించుకొనవచ్చును. అలా ఉండడం ద్వారా కూడా పరీక్షించుకోవాలా. ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయి, నిజంగా మనం తెలుసుకోవాలంటే మన వ్యక్తిత్వం మన దగ్గర ఫోన్ గీను కానీ మనుషులు కానీ ఏమి లేకుండా ఏకాంతంగా ఒక 5 నిమిషాలు ఉంటే ఈ 5 నిమిషాల తర్వాత ఎటువంటి ఆలోచన మనలో ఉందో అదే మనం అనమాట. అదే దాంతోనే మనం ఇప్పుడు పోరాటం కానీ లేదా దాంతోనే మనకి సుఖం కానీ ఆనందం కానీ వస్తుంది. మనం ఏకాంతంగా 5 నిమిషాలు కూర్చున్న తర్వాత కృష్ణనామం, కృష్ణ స్మరణ, భక్తులు, భక్తికి సంబంధించి వస్తే అదృష్టం. అలా కాకుండా ఏ పిల్లలో లేదా భార్యో లేదా ధనమో లేదా వ్యాపారమో వ్యవసాయం ఇంకేదో మనసులో స్ఫురణకు వస్తే మనం ఇంకా భౌతికమైన వాటి పట్లే మన మనసు తిరుగుతుంది అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కొంతమందికి శత్రువులో లేదా ఎవరి పట్ల ఈర్ష్యాసూయ ఉందో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అది ఇంకా దారుణమైంది అనమాట. మన భౌతిక ఆసక్తి పర్లేదు, ఆధ్యాత్మికం పర్లేదు, కానీ ఇతరుల పట్ల అసూయ ద్వేషాలు, ఇతరుల పట్ల వాడు కసి తీర్చుకోవాలనేటువంటి గుణాలు కూడా మనకు అటువంటి ఆలోచనలు వస్తాయి. అది చాలా ప్రమాదకరమైంది అనమాట. సహజముగా భక్తుడు అనవసరపు వినోదము, చలనచిత్రములు, సాంఘిక కార్యక్రమాలు అన్నవి కాలమును వృధా పరుచునటువంటివని తెలిసి ఉండుటచే. కాబట్టి ఇటువంటివి ఏది అవసరం లేని వినోదం, అవసరం లేని చలనచిత్రాలు అంటే అవసరం లేని ఎందుకు అంటున్నారంటే మనకి భక్తికి సంబంధించిన ఏవైతే నాటకాలు కానీ ఈ కార్యక్రమాలు లేదా ఇటువంటి చలనచిత్రాలు ఈ రోజుల్లో మనం చలనచిత్రాలను కూడా వాడి ప్రభుపాద గురించి కానీ చైతన్య మహాప్రభు గురించి కానీ చూస్తున్నాం. అది పర్వాలేదు. అలా కాకుండా అనవసరమైనవి ఏదైతే ఉన్నాయో వాటిలో సమయాన్ని వృధా చేయదలుచుకోడు. కాబట్టి ఏకాంతంగా లేదంటే భక్తులతో మాత్రమే జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతి కోసం భక్తి యోగమే అత్యున్నతమైంది అని చెప్తున్నారు. వినమ్రత మొదలుకొని ఈ చివరి పరతత్వానుభూతిని పొందు స్థితి వరకు గల ఈ విధానము భవంతి యొక్క క్రింది అంతస్తు నుండి అత్యున్నత అంతస్తు వరకును చేర్చునట్టి సోపాన పరంపర వంటిది. ఈ వినమ్రత మొదలుకొని ఈ చివరిలో ఏదైతే ఉందో పరతత్వాన్ని అనుభవించడం అనేటువంటిది
గుణం, ఈ 20 గుణాలు అనేటువంటిది భగవంతులో కింద నుంచి పై దాకా, పై అంతస్తుకు వెళ్ళడం లాంటిది, సోపానం లాంటిది, అంటే మెట్ల వరుస లాంటిది అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది ఇంతటితో ఇవి అయిపోయాయి. 13. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమః పరం బ్రహ్మ న సత్తా న సదుచ్యతే. దేనిని తెలుసుకున్నట్టు ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరించును. అది లేనిదియు నాకు అధీనమును అగు ఆది లేనిదియు, అది కాదు, ఆది లేనిదియు నాకు అధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తు నందలి కార్యకారణములకు అతీతమై ఉండును. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణ ఏమంటున్నాడు? దేనిని తెలుసుకోవడం ద్వారా నువ్వు అమృతత్వాన్ని, అంటే మృతత్వం అంటే చనిపోవడం, అమృతత్వం అంటే మృత్యువు లేనటువంటి స్థితిని అమృతత్వం అంటే. ఈ మృత్యువు లేనటువంటి స్థితిని ఆస్వాదించగలగడం అంట. ఎవరు? మనం. నేను ఆస్వాదించడం మృత్యువు లేని స్థితిని నేను ఆస్వాదించడం అంటే దానికి అర్థం ఏమిటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని స్థితిని నేను అనుభవించడం. ఇంకా చెప్పాలి, ఇంకా దానికంటే పైన అంటే నేను శరీరం కాదు, ఆత్మనని తెలుసుకొని నేను కృష్ణుడి యొక్క దాసుడిని తెలుసుకోవడం. ఇదంతా కూడా అమృతత్వమే. ఎందుకని ఎప్పుడైతే మనం ఆ స్థితిలోకి వెళ్తామో అప్పుడు ఈ దేహ భావనలు, దేహానికి సంబంధించిన కోరికలు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం ఉండవు. అసలు దేహం అనే భ్రమలోనే ఉండవు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్పేది ఏమిటి? అది తెలుసుకోవడం ద్వారా నీవు అమృతత్వాన్ని ఆస్వాదించగలవు. అట్టి తెలియదగిన దానిని నేను వివరిస్తున్నాను. అట్టి దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. ఆది లేనిది, ఇంకా ఏంటి? ఆది అనేది లేదంటే ఇక్కడ నాకు అధీనమును అగు బ్రహ్మము అంటే జీవాత్మ. నాకు అధీనం అంటే జీవులు, మనం అందరం కూడా కృష్ణుడి అధీనంలోనే ఉన్నాం. ఆది లేదు అంటే కొంతమంది ఏమంటారంటే, మన దాంట్లో కూడా గౌడీ వైష్ణవులు కూడా ఆత్మలు కొన్ని తటస్థం కాబట్టి అది కారణోదక సాయి విష్ణు నుండి మొదలైనవి, ఒకప్పుడు అక్కడి నుంచి పుట్టినాయి, కొన్ని గోలోకంలో నుంచి పడిపోయినాయి, ఈ విధంగా ఆత్మలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినాయి. అంతేగాని అసలు ఆత్మకి పతనమే లేనప్పుడు వైకుంఠం నుంచే మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు కొంతమంది, వాదన ఉందన్నమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఆది అనేది లేదు అంటున్నాడు. అంటే మనం ఒకప్పుడు లేకుండా ఉండడం, మళ్ళీ మధ్యలో రావడం అనేది లేదు. కాబట్టి ఆ వాదనలన్నీ కూడా ఖండించబడతాయి. కాబట్టి ఇది రహస్యంగానే ఉంటుంది. ఏది రహస్యం? మన యొక్క మూలం ఎక్కడి నుంచి మనం పడిపోయాం, ఎక్కడి నుంచి వచ్చాం అనేది, మళ్ళీ మనం ఈ సంసారం నుంచి బయటపడి భగవంతుడిని చేరుకునే వరకు అది రహస్యంగానే ఉంటుంది. కానీ మనకి ఎవరైనా వివరించినా ఏదో అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది తప్పు అనిపిస్తుంది. మనం ఒకప్పుడు ఏం చేస్తాం? ఒకప్పుడు దీన్ని అంగీకరిస్తాం, మరొకప్పుడు దాన్ని తిరస్కరించి ఇంకొక దాన్ని అంగీకరిస్తూ ఉంటాం. కానీ మనకి పూర్తిగా అనుభూతి చెందే వరకు ఇవన్నీ కూడా మనకు తెలియదు. అందుకే కృష్ణుడు ఇక్కడ ఆది లేదు అంటున్నాడు. నాకు అధీనముకు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు, కార్యం అంటే జరుగుతున్న వాటికి, ఈ జరిగే కార్యానికి కారణం ఏదైతే ఉందో అది, ఈ రెండిటికి కూడా అతీతంగా ఉన్నాయి జీవులు. అంటే ఇక్కడ ఇవన్నీ కార్యకారణాలన్నీ కూడా భౌతిక పదార్థాల్లో జరుగుతూ ఉంటే, ఈ ఆత్మ అనేది భౌతిక పదార్థం ఏమాత్రం కాదు, ఇది ఆధ్యాత్మికం అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఇక 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నాయి. సర్వత్రా అంటే అన్ని ప్రదేశాల్లో. అన్ని ప్రదేశాల్లో అంటే ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో, సముద్రంలో, సముద్రం అడుగులో, అతల వితల రసాతల మహీతల తలాతల పాతాళ లోకాల్లో, స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో, అన్ని ప్రదేశాల్లో, గాలిలో, ఆకాశంలో, పంచభూతాల్లో, సర్వ ప్రదేశాలు అంటే ఇవన్నీ. అక్కడ అన్ని చోట్ల ఏమున్నాయి? హస్తములు అంటే కృష్ణుడి యొక్క చేతులు, అంటే భగవంతుడి యొక్క చేతులు, పాదములు ఆయన యొక్క కాళ్ళు, నయనములు ఆయన యొక్క కళ్ళు, శిరములు అంటే వెంట్రుకలు, భగవంతుడి యొక్క వెంట్రుకలు అన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా ముఖములు, భగవంతుడి యొక్క ముఖములు కూడా అన్ని చోట్ల ఉన్నాయి. భగవంతుడి యొక్క చెవులు అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల భగవంతుడు వ్యాపించి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నన్ను ఎవరో చూడడం లేదు, నేను దొంగతనం చేస్తున్నాను, నన్ను ఎవరో చూడడం లేదు, నేను వ్యభిచారం చేస్తున్నాను, నన్ను ఎవరో చూడడం లేదు, నేనేదో తినకూడని పదార్థం తింటున్నాను. ఇది తప్పు. మనల్ని భగవంతుడు నిత్యం గమనిస్తూనే ఉన్నాడు. అబద్ధం చెప్తున్నా చూస్తున్నాడు, మంచి చేస్తున్నా చూస్తున్నాడు, చెడు చేస్తున్నా చూస్తున్నాడు, భక్తి చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనకి సాక్షి ఎవరు అంటే పరమాత్మే సాక్షి.
చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటుంటాం కదా మనం యముడి దగ్గర చిత్రగుప్తుడు అంటే ఒక విధంగా పరమాత్మతో సంబంధం ఉన్నదే అది. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి ఉండును. కొంతమందికి ఈ భగవద్గీతలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకం నచ్చుతుంది. కొంతమందికి ఈ శ్లోకం నచ్చుతుంది, కొంతమందికి మన్మనాభో మద్భక్తో ఇష్టం, కొంతమందికి సర్వధర్మాన్ని పరిత్యజ్య ఇష్టం. ఈ విధంగా రకరకాల శ్లోకాలు ఉంటాయి అన్నమాట. అన్నిటినీ కూడా ఎక్కడ చూసినా మనకి మూలానికి వెళితే కృష్ణుడు మన యొక్క స్వామి, మన ఆయన యొక్క నిత్యదాసులం అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇక 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడు మరియు వానికి ప్రభువును అయి ఉన్నాడు. దీని అర్థం చేసుకుంది. పరమాత్మ సర్వేంద్రియాలకు అంటే మన అన్ని ఇంద్రియాలకు మూలాధారణం ఆయనే. కానీ ఆయనకి ఇంద్రియ రహితుడు, అంటే ఇంద్రియాలు లేవు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయనకి చెవులు లేవు, కాళ్ళు లేవు అని కాదుగా. అది కాదు, అది తప్పు. ఎందుకని తప్పు అవుతుంది? ముందర శ్లోకంలోనే కదా కృష్ణుడు ఆయన యొక్క కాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఆయన యొక్క శిరాలు పాదములు ఉన్నాయి అన్ని చోట్ల అన్నప్పుడు, ఇంకా ఆయనకి అన్ని చోట్ల ఆయన పాదాలు, కాళ్ళు, కళ్ళు, శిరోజములు అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత శ్లోకంలో ఆయనకి ఏమీ లేవు అనడంలో అర్థం లేదు కదా. అందుకని ఇక్కడ ఏదో మెలిక ఉంది, లోపల అంతరార్థం ఉంది. అది ఏమిటి అంటే, అన్ని చోట్ల ఆయన యొక్క కాళ్ళు, కళ్ళు ఉన్నప్పటికీ అవి దివ్యమైనవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే లేదు అని చెప్పేది భౌతికమైనవి లేవు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది రెండింటిలో కూడా. అంటే భౌతికమైన ఇంద్రియాలు భగవంతుడికి లేవు, అంటే మనలాగా చర్మచక్షువులు ఇటువంటివి లేవు. కానీ ఆధ్యాత్మికమైన ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి. అతడు సర్వజీవులను పోషించువాడైనను అనాసక్తుడు. కాబట్టి జీవులందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు, కానీ ఆసక్తి లేదు. కానీ మనం అలా కాదు కదా. భార్యాభర్త ఏం చేస్తారు? పిల్లల్ని పోషిస్తారు, తల్లిదండ్రులు పోషిస్తారు, ఆసక్తి ఉంటుంది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగితే బాధ. కానీ కృష్ణుడు అందరినీ పోషిస్తున్న, కృష్ణ భక్తి చేయకపోయినా, భగవంతుడిని పరిగణించకపోయినా వాళ్ళని ఆసక్తి లేదు, అతనేం బాధపడడం లేదు. జీవులందరికి కావాల్సిన ఆహారం అన్ని పంచభూతాలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వాటిని వినియోగించుకొని భోగిస్తూ ఉన్నా కూడా కృష్ణుడు వాళ్ళనేమి అసహించుకోవడం, తిరస్కరించడం లేదా పైశాచికంగా క్రూరంగా హింసించడం చెయ్యడు. వాళ్ళ కర్మకి మాత్రమే వదిలేస్తున్నాడు. కర్మను ఒక దాని నుంచి ఆ కర్మానుసారంగా వాళ్ళకి కావాల్సిన కష్ట సుఖాలను అనుభవింపజేస్తున్నాడు. కానీ అతను ఆసక్తి కలిగి కృష్ణుడు లేడు. అతడు ప్రకృతి గుణాలకు కూడా, ఈ గుణాలు తయారు చేసిందే కృష్ణుడు కాబట్టి వీటికి అతీతంగా ఉంటాడు. మరియు వానికి ప్రభువు, ఎందుకంటే ఆయన తయారు చేశాడు కాబట్టి ఈ గుణాలకి ప్రభువు కృష్ణుడే అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. స్పృశించారు ఈ పాయింట్. బట్ వింటూ ఉంటాం ఎప్పుడు నిత్య బద్ధులు, నిత్య సిద్ధులు అని. దాన్ని ఎలా అంటే సేమ్ ఇందా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొంచెం దీన్ని ఎలా మనం అసలు ఎందుకు వచ్చింది నిత్య బద్ధులు, నిత్య సిద్ధులు అనేది ఎందుకు వచ్చింది? అది రావడం నిత్య బద్ధులు, నిత్య సిద్ధులు అంటే నిత్యం అంటే శాశ్వతంగా, అంటే ఎప్పుడు అని. అంటే మనం ఎప్పుడైతే నిత్య బద్ధులు అని ఎందుకంటాం? మన అనాది కాలం ఎప్పుడో వచ్చాం, ఏదో ఒక సమయంలో అయితే రావడం జరిగింది ఇక్కడ, అంటే బద్ధ జీవితాన్ని. కానీ అది ఎలా ఉంటుందంటే అనంత కాలం ఉంటుందంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, కోట్ల జన్మల క్రితం వచ్చాం కాబట్టి ఇక్కడ అప్పటి నుండి బద్ధులుగా ఉన్నాం కాబట్టి నిత్య బద్ధులు అయ్యాం. ఎప్పుడైతే దీని నుంచి బయటపడతామో అప్పుడు నిత్య ముక్తుల్లో కలిసిపోతాం మనం కూడా. కానీ కొంతమంది భగవంతుడి దగ్గర ఆచార్యులు కానీ అనేక సంప్రదాయ ఆచార్యులు చెప్పేదంటే, కొంతమంది ఉంటారు, ఉదాహరణకి రాధారాణి లేదా రాధారాణి దగ్గర ఉన్న సఖులు, వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు, అంటే వాళ్ళకి పతనం అనేది ఉండదు. కానీ మిగతా జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పతనం అయ్యి ఇక్కడ ఉంటారో వీళ్ళు నిత్య బద్ధులని. ఎవరైతే రాధారాణి లాంటి ఇక ఇతర పార్షదులు, ఉదాహరణకి శంఖ చక్రాలు భగవంతుడి దగ్గర ఉన్నవి, ఇవన్నీ కూడా నిత్య ముక్తులు అని చెప్పబడుతూ ఉంది శాస్త్రం. ఆచార్యులు కూడా చెప్తున్నారు. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై, శ్రీపాద కి జై.